పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన ప్రతి క్షణం మీ ప్రేమ వలనే మేమందరం బ్రతికి ఈరోజు సజీవులకులో ఉండి, సజీవమైన జీవం గల మీ మాటల దగ్గరికి మమ్మల్ని క్షేమకరంగాను, ఆరోగ్యకరంగాను మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి మీ కృపను, మీ ప్రేమను చూపించినందుకు దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నాం తండ్రి. విలువైన, అవసరమైన మీ మాటలను మీ పిల్లలకు తెలియజేస్తుండగా, మీ జ్ఞానం, మీ తోడు నాకుంచమని, వింటున్న మీ పిల్లలు అర్థం చేసుకున్న మనస్సును, గ్రహింపును మీ పిల్లలకు దయచేయమని, ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా ఉండేలాగున సహాయం చేయమని, క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవునికి ఇష్టలు, ప్రియులు మీ అందరికీ క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. పిల్లారా, కూర్చొని చెప్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు ఆరోగ్యం సరిగ్గా సహకరించని రోజు ఖచ్చితంగా కూర్చొని చెప్తాను. కాబట్టి ఎవరు ఏంది అన్నయ్య కూర్చొని చెప్తున్నాడన్న ఆలోచనకి ఎవరు రాకూడదని. ఓకే. ఈరోజు అద్భుతమైన దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మంచి అంశాన్ని మనం అందరము నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం, పరలోకపు తండ్రికి కుమారులుగా ఉన్నారా? అంశం పేరేంటి? పరలోకపు తండ్రికి కుమారులుగా ఉన్నారా? కుమారులుగా ఉన్నారా అనగానే మేము కుమార్తెలుగా లేమా, ఇది పురుషులకు సంబంధించిందైనా అని స్త్రీలు అనుకోకూడదు. అవునా కదా? కాబట్టి అందరికీ సంబంధించింది. దేవుని దృష్టిలో స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే. అందుకనే సమాధాన సువార్త ఇద్దరికీ అప్పగించాడు. ఓకే పిల్లరా, ఇకపోతే తండ్రి అనగానే ఈ పదం చాలా ఉన్నతమైన పదం. ఎవరికంటే వారికి వినియోగించకూడదు అని మన యేసుస్వామి కూడా చెప్పాడు. అవునంటారా కాదంటారా? భూమి మీద ఎవరికే కానీ తండ్రి అని పేరు పెట్టవద్దు. పిల్లరా, మరి శరీర తల్లిదండ్రులు ఉన్నారు, మరి వీళ్ళని తండ్రి అంటున్నాం కదా. అవునా? ఇప్పుడు మా నాన్నగారిని నేను తండ్రి అనకుండా ఏమంటాను? ఏమండి, వీరు భూమి మీదకి మనల్ని తీసుకురావడంలో ఒక మంచి పాత్రగా వహించారే కానీ ఆత్మలను కనలేనటువంటి వారు భూమి మీద ఎవరే కానీ ఆత్మలను కనలేరు. తండ్రి ద్వారా తల్లిలోకి, తల్లి శరీరం ఇచ్చి భూమి మీదకి, వీరిద్దరూ ప్రయాణాలలో ఒక మంచి పాత్రగానే మనకున్నారు కదా. ఇప్పుడు తండ్రి అని పేరు ఎందుకు పెట్టొద్దు అన్నాడంటే, ఆత్మలను భూమి మీద ఉన్న ఏ ఆత్మ కానీ, ఏ మనిషే కానీ కనలేరు, పుట్టించలేరు, సృష్టించలేరు. అవునా? ఆత్మను సృజించగలరా? సృష్టించగలరా? ఆత్మను కనగలరా? మరి ఆత్మలను కన్నటువంటి, ఆత్మలు కలిగించేది ఎవరై ఉండాలి? ఆత్మగల దేవుడు. అందుకని ఆయన గురించి ఏం రాయబడింది? దేవుడు ఆత్మ గనుక అన్నాడు కదా. అందుకనే మనం భూమి మీద తండ్రి, ఆత్మలకు తండ్రి అని ఎవ్వరికే కానీ పేరు పెట్టకూడదు. ఇకపోతే తండ్రికి ఉన్నటువంటి బాధ్యత, తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, దేవుడు ఎందుకు తండ్రి అని పిలిపించుకున్నాడు అనేది తెలుసుకోవాలండి. అవునమ్మా? భూమి మీద ఏవండి ఎన్నో ఉన్నాయి, బంధాలున్నాయి. అవునా? అన్నయ్య అనుకోవచ్చు కదా తండ్రిని.
దేవుడా అని అనిపించుకోవచ్చు గదా! దేవుడు. పాత నిబంధనలో మొత్తం పాత నిబంధన బాగా గమనించండి. ఇశ్రాయేలీయులు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, దేవుడు లేకపోతే యెహోవా ఇలాంటి పేర్లతోనే పిలిచారే తప్ప, తండ్రి అని ప్రార్థన చేసిన వారు ఒక్కరు కూడా లేరు. అవునా కదా! అయితే ప్రియులారా, తండ్రికున్నటువంటి ఈ స్థానం అనేదండి ఎంత గొప్పది అనేది మనకు ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే, ఒక తండ్రి తన కుమారుని గురించి ఆలోచన చేసే విధం, ఒక తండ్రి తన కుమార్తె గురించి ఆలోచన చేసే విధానం అండి, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే వేల కోట్ల రెట్లు పరలోకమందున్న దేవుడు ఉండి, మనల్ని కన్నటువంటి దేవుడండి మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, నిజంగా తండ్రి అనే ఈ పదాన్ని ఏవండీ యేసుక్రీస్తే చెప్పాడు. అవునా కదా! ఇప్పటి వరకు మీరు పిలిచినది ఏంటంటే దేవా అదే కదండీ! కీర్తనకారుడైనటువంటి దావీదు గారు కానివ్వండి, అదేవిధంగా సొలొమోను గారు కానివ్వండి, దానియేలు గారు కానివ్వండి, పాత నిబంధన భక్తులందరూ కదా! ప్రవక్తలందరూ దేవా అనేవారు, తర్వాత యెహోవా అని అనేవారు. అవునా కదా! అయితే దేవుడు అనగానే బంధం ఒక ఉన్నతమైనటువంటిది దూరమవుతోంది కదా! యెహోవా పేరు పెట్టి పిలిస్తే అది ఎంత బాగుండదు తండ్రిని. కానీ ఏవండీ తండ్రిని రొమ్మున ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. అంటే తండ్రి పక్కనే ఆనుకోవడం. అవునా కదా! ఆయన మనసులో ఏముందో గ్రహించినటువంటి మహనీయుడే ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను ఎవరు అన్నప్పుడు మీకు నోటికొచ్చింది చెప్పేసేయండి సమాధానం. అంటే బైబిల్‌లో ఉన్న సమాధానం చెప్పండి. ఓకేనా? మీకు కూడా ఏంటంటే బాడీ యాక్టివ్స్ ఉంటాయి బాగా. ఏమాత్రం మీ బాడీని కదిలించకపోతే, మీ నోరును, మీ పెదాలను కదిలించకపోతే నిద్రలోకి జారుకుంటారు. సాతనగాడు మీకు తెలియకుండానే లాలిపాట, జోలపాట, లేకపోతే మనకు తెలియదు. అమ్మ పాడే పాట ఈ మధ్య ఫేమస్ అయిందండి. అమ్మ పాడే ఆ పాట చాలా ఫేమస్ అయిపోయింది. మనం చూసానులెండి నేను గూడా. అది నిజమంటారా? అవునా కదండీ! నిజంగా లాలిపాట పాడుతున్నప్పుడే పిల్లలు నిద్రపోతారు. అవునా? మీ మమ్మీ లాలిపాట పాడలేదా? మా ఊర్లో పాడేవారండి. ఓ ఆయి జో 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 అందరిని ఏడుస్తున్నప్పుడు లాలిపాట అనేది తెస్తున్నారు. కానీ మీరు వింటున్నప్పుడు మీ చెవులకు అతను ఏం చేస్తాడంటే ఎవరు? కనబడనని కనబడనటువంటి అదృశ్య సాతాను. కనపడడు. కానీ వాని క్రియలు మాత్రం ఖచ్చితంగా మన యందు కనపడతాయి. బయట కాదు. మన యందు అంటున్నాను. ఇది గమనించాలి. మన యందు అంటున్నాను. అంటేనే మనలో, మనలో ఎలా కనపడతాయంటే దేవుని మాట. ఇది దేవుడు చెప్పిన మాట. వానికి ఆపోజిట్ ఉండేవాడు ఈ దేవుని మాటని ఏం చేస్తాడు చెప్పండి? విననివ్వడు, చూడనివ్వడు, ఆలోచింప చేయనివ్వడు, మనసు పెట్టి ఈ దీనిపైన ఉంచనివ్వడు. అవునా కదండీ! శత్రువు అనగానే ఏవండీ వాడు సహకరిస్తాడా మనకు? ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు. దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. కదా! కాబట్టి సాధనగాడు మిమ్మును లాలిపాటతో అంటే మీ మనస్సును నెమ్మది పరుచుకున్నారనుకోండి, మీ దేహాన్ని కరెక్ట్‌గా మీకు అనుకూలంగా పరుచుకున్నారనుకోండి, బాగా గమనించండి. ప్రశాంతంగా పెట్టుకున్నారనుకోండి నిద్రొచ్చేస్తది. అదే శరీరాన్ని నలగొట్టుకుంటే, అదే శరీరాన్ని మనము పని చేస్తా ఉంటే నిద్రొస్తదా? అదే శరీరంతో మనం ఏదన్నా ఆలోచన చేసేటప్పుడు నిద్రొస్తుందా? నిన్న ప్రియులారా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు 1:30కి నిద్ర మేలుకున్నాను. 1:30 ఎందుకో నిద్ర మేలుకున్నాను. అప్పటి నుంచి నిద్ర రావట్లేదు నాకెందుకో. ఎందుకు నిద్ర రాలేదు? అంటే ఏదో ఆలోచనొచ్చేసింది. ఆ ఆలోచన నాకొచ్చింది నాకు తెలుసండి మీకు చెప్పకూడదు. అవునా కదా! ఎందుకంటున్నప్పుడు ఆలోచన చేసేటప్పుడు నిద్ర రాదండి. నిద్రపోయేవారు ఎవరు అంటే అండి, ప్రశాంతంగా ఏ దిగులు, దీక్ష లేని వారు మాత్రం బాగా నిద్రపోతారు.
ప్రశాంతమైన నిద్ర. అవునా కదా? ఎందుకంటే వారి ఆలోచనలు తక్కువ. మెదడుకి ఆలోచనలు లేవు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతారు. ఆలోచన ఉన్నవారికి, పని భారం ఉన్నవారికి నుండి నిద్ర రాదండి. యేసుక్రీస్తుకి నిద్ర రాదు సామాన్యంగా. తెలుసా? ఎందుకంటున్నప్పుడు పగలంతా పని చేయాలి కదా! అందుకని ఆయన ఉదయాన్నే లేసేసి జాగింగెళ్ళేవాడు కదా! దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. అవునండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకెళ్ళేవాడు? ఒలివ కొండ దగ్గరికి వాకింగే అది. శరీరానికి కావాల్సినటువంటి ఎక్సర్‌సైజ్ అది. ఫిట్‌నెస్. అక్కడ మళ్ళీ ఏవండి మోకరించి అని రాయబడి ఉంటదండి. మోకరించడం అంటే చాలా ఎక్సర్‌సైజ్ అండి అది. మీకు తెలీదు. అవునా? దేవునితో గడిపిన తర్వాతనే మళ్ళీ దేవుని పనిలోకి వచ్చేవాడు. మందిరానికి వచ్చేవాడు. అవునా కదా! పిల్లారా, ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీ బాడీ అనేది సైలెంట్‌గా ఉన్నదనుకోండి, మీకు నిద్రొచ్చేస్తుంది. నేను అందుకని అప్పుడప్పుడు అంటాను, ఏరే సంఘాలలో గట్టిగా వాళ్ళు ఎందుకు వాడతారో పదానని మీకు చెప్పాను. హల్లెలూయా! ఇప్పుడు మీకు నిద్ర వస్తదండి? అమ్మో! ఏందో పాస్టర్ గారు గట్టిగా అరిచాడు అనిలోపు గుండె జల్లంటది. మీరు వెంటనే మేలుకుంటారు. వాళ్ళు మంచి టెక్నిక్ వాడారండి అది. అవునా? తర్వాత వాళ్ళు మ్యూజిక్ ప్లే జేస్తారు. ఎందుకు మ్యూజిక్ ప్లే జేస్తారో అనుకున్నాను. నిద్రపోయే వారిని కదిలించే ఏవండీ శరీరానికి కావాల్సిందేంటండి ఉల్లా ఉల్లాసం, ఉత్సాహం. ఇవున్నాయనుకోండి నిద్ర రాదు. మ్యూజికు వస్తున్నప్పుడు నేను నిద్రపోతానే వాళ్ళెవరున్నారా? తీన్మార్ కొడుతున్నారండి. తీన్మార్. ఇంకొకటి ఏ మారు? డీజేలేంటి? ఆ! పర్వాలేదులెండి. అందరూ డాన్స్ చేసినోళ్ళే. ఆ! అవునా? తీన్మార్ డాన్స్ చేసిన వాళ్ళే. ఇంకా డీజే. ఇంకా అంటే ఆ మ్యూజికొచ్చేటప్పుడు నేను నిద్రపోతాననే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అవునా కదా! ఎందుకు శరీరానికి అంత ఉత్సాహం, అంత ఉల్లాసం. అందుకని మ్యూజిక్ పెట్టేస్తారు. హల్లెలూయా అని గట్టిగా. ఆ అనేలోపు ఏంటంటే శరీరం అనేది హ్యాపీగా ఉండిపోతదండి. అది మన దగ్గర లేదు. అవునా కదా! కాబట్టి అందుకే నేను ప్రశ్నలేస్తున్నప్పుడు మీరు సమాధానాలు చెప్తున్నప్పుడు మీ బాడీ కరెక్ట్‌గా ఉంటుంది. ఓకే. ప్రియులారా, పరలోకమందున్న తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి మనస్సులో ఏముందో ఏవండీ పర్ఫెక్ట్‌గా, పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి మహానీయుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారి కంటే ముందు భూమి మీదకి ప్రవక్తలొచ్చారు, న్యాయాధిపతులొచ్చారు కదా! దైవజనులొచ్చారు, సేవకులొచ్చారు. ఇలా అందరొచ్చినా కూడా దేవుని మనస్సును పర్ఫెక్ట్ కనుక్కోలేకపోయారు. దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేదు. వారికి తెలిసినంత వరకే చెప్పారు పాపం. ఎందుకంటే తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ప్రజలేం కాదు. ఎవరు? ప్రవక్తలు కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి. అవునా కదా! ఇకపోతే దేవదూతలు కూడా పరిపూర్ణమైనటువంటి దేవుని మనసు తెలియజేసిన వారెవరు లేరు. పాత నిబంధనలో బాగా గమనించండి. పాత నిబంధనలో దేవదూతలు పరలోకం నుంచి వస్తున్నారు. అవునా కదా! పరలోకం నుంచి వస్తున్నటువంటి మరి దేవదూతలు నిజంగా పరిపూర్ణంగా దేవుని గురించి చెప్పాయా? చెప్పలేని స్థితి. అవునా కదా! అవి ఎప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఇలాగా దేవుణ్ణి కొనియాడుతూ, దేవుని గురించి గాన ప్రతిగానాలు చేస్తూ, దేవుని ఆరాధించే పనిలో వాళ్ళు ఉండిపోయారు. ఇకపోతే మిగతా దేవదూతలేంటంటే, దేవుడు ఏ పని చెప్తాడో, ఆ పని చెప్పిన వెంటనే కిందికెళ్ళేసి ప్రజలకి చెప్పాలి, ప్రవక్తలకు చెప్పాలి. మరి ఇక్కడ దేవుని పిల్లల్ని కాపాడాలన్న స్థితిలో కొందరు ఇలాంటి దేవదూతలు. కానీ ఎవరే గానివ్వండి దేవుని మనస్సును ఎరిగినటువంటి వారు, పరిపూర్ణంగా ఎరిగినటువంటి వారు, దేవుని మనస్సులో ఏముందో అనేది పరిపూర్ణంగా తెలుసుకున్న వారు ఒక దేవదూతలకు గాని, పాత నిబంధనల ప్రవక్తలకు గానివ్వండి, ఎవ్వరిలో లేదండి. కానీ తండ్రిన రొమ్మున ఆనుకున్నటువంటి యేసుక్రీస్తు వారే ఎవరిని బయలుపరిచాడు? తండ్రిని, దేవునిని బయలుపరిచాడు. దేవుని మనసులో ఏముందంటే భూమి మీద హ్మ్, నా రూపాలు, నా స్వరూపాలు భూమి మీదకి వెళ్ళినటువంటి ప్రతి వారు
నన్ను దేవుడు కదా! యెహోవా అని అనకుండా నా పిల్లలు తండ్రి, నాన్న అంటే నాకు చాలా ఇష్టము. ఇది తండ్రి మనస్సులో ఉంటే, తండ్రి యేసుక్రీస్తు వారికి చెప్తే, భూమి మీదకి వచ్చిన వెంటనే మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవా అనకూడదు. ఏమనన్నాడు? మత్తయి సువార్త. మత్తయి సువార్త. చాలా చురుగ్గా ఉండండి. మీరు బీఓఏ స్టూడెంట్స్ మీరే అస్సలకి నేను రెఫరెన్స్ చెప్తుంటాను. నేను రెఫరెన్స్ అంటే వాక్యమే చెప్తాను. ఆ పుస్తకం ఎక్కడ ఉంది? ఆ రెఫరెన్స్ ఎక్కడుందో మీరు వెంటనే మీరే అందించాలి రేపు నుంచి. హ్మ్. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఏవండి? యేసుక్రీస్తు ఏవండి తండ్రిని సంపూర్ణంగా బయలుపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారండి. తండ్రి మనస్సులో వినాలి బాగా. తండ్రి మనస్సులో ఏముందో పరిపూర్ణంగా చెప్పడానికి వచ్చినటువంటి మహనీయుడే, మన రక్షకుడే యేసుక్రీస్తు వారు. ఆయనే ఎందుకు పరిపూర్ణంగా చెప్పగలడు అని మనం ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, ఆయననే తండ్రి కుడిపార్శ్వమున, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి మహనీయుడు, మహా వ్యక్తి, దేవుని కుమారుడు. ఆయన భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి కదా! తండ్రి మనస్సులో ఏముందో తెలుసుకొని అక్కడున్న ప్రజలు, ఆయన దగ్గరని వెంబడించే ప్రజలు. ఈరోజు మనము ఎవరిని వెంబడిస్తున్నాం? తండ్రిని వెంబడిస్తున్నాం కదా! ఈరోజు ఆ వాక్యం మనకు కూడా వర్తించే వాక్యం. ఎందుకంటే కొన్ని వాక్యాలు మనకు వర్తించేటి కావు. కొన్ని వాక్యాలు మనకు వర్తించేటిగా ఉంటాయి బైబిల్‌లో. అవునా గదా! అబ్రహాం గారిని ఆశీర్వదించినట్టు ప్రతి ఆశీర్వాదం మనకేం కాదు. ఆయనకు ఏ దేశాన్ని ఇస్తా అన్నాడు? పాలు, తేనెలు గల కనాను దేశాన్ని ఇస్తా అన్నాడు. ఇప్పుడు మనకు అది వర్తించేది కాదు. ఇప్పుడు దేశాలు కాదు. పరలోకమే మన దేశం. పరలోకానికే మన ఆశీర్వాదం. దానికే ఆశీర్వాదానికి అర్హులైనటువంటి పిల్లలం మనందరం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే తండ్రి మనసులో భూమి మీద ఉన్నటువంటి ఏవండి పిల్లల మీద ఆయనకు ఏమని పిలిపించుకోవాలని ఉందో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఇప్పుడు చదవండి. పరలోకమందున్నటువంటి మా తండ్రి అన్నారు చూడండి. మీరు ప్రార్థన ఏం చేస్తారంటే మా తండ్రి అంటే ఏవండి ఇది యేసుక్రీస్తు వారు చెప్పుతున్నారు అంటే బాగా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే అర్థమేంటి చెప్పండి? తండ్రి మనసులో ఉన్నది చెప్తాడా? తండ్రి మనస్సులో లేనిది చెప్తాడా? కదా! లేకుంటే దేవుడు ఏది ఏంటన్నప్పుడు ఏది నేను చెప్పినా కూడా దేవుడు వింటాడు అని చెప్తాడా? తండ్రి మనసులో ఏముందో కనుగొని తన మనసులో ఉన్న మాటలే తన పిల్లలకు ఏవండి చెప్పడానికొచ్చాడు. అంటే తండ్రి మనసులో ఏముంది చెప్పండి? తండ్రి అనే ఉందండి. ఇప్పుడు అందుకనే నేను ప్రతిసారి మన జయశీల గారు ఎందుకు తండ్రి, తండ్రి, తండ్రి అంటాడండి. తండ్రికి నాన్న అనే పదానికి, తండ్రి అన్న పదాలకు ఏవండి పిల్లలు ఆ పదాలు పలుకుతున్నప్పుడండి గమనించండి. తండ్రికి ఎంత తృప్తిగా ఉంటుందంటే, ఎంత శాంతిగా ఉంటుందంటే, ఎంత మధురంగా ఉంటుందంటే, తండ్రి అంటే తండ్రి ప్లేస్‌లో ఉన్న వారికి పిల్లలు మాట్లాడుతున్న భాషా విధానం అది చాలా బాగుంటుందండి. అమృతంలాగా ఉంటుంది. అందుకని చాలామందండి నేను గమనిస్తుంటాను. తన పిల్లలు పుట్టిన తర్వాత ఏవండీ తల్లి పాలకేసుకొని వదిలేసిన తర్వాత తండ్రి పక్కన ఉంటాడు. ఆడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు అవునా కదా! ఇలా చూస్తూ ఉంటాడు. పక్కన పడుకునే ఉంటాడు. బాగా గమనించండి. ఇంగ లేక లేటుగా లేటెస్ట్‌గా పిల్లలు పుట్టారనుకోండి. లేటెస్ట్‌గా అంటే లేట్‌గా అందంగా అని అర్థం. అవునా గదా! ఆ తండ్రి తన కుమారులని, కుమార్తెను చూసుకుంటూనే ఇట్లనే ఉండిపోతా ఉంటారు. అవునా కదా! వాడు పెద్దవాడైనప్పుడు, నాన్న అంటున్నప్పుడు, తండ్రి అంటున్నప్పుడు, ఆ తండ్రికి చాలా ఆనందం ఉంటుందండి. అవునా కదా! పిల్లరా నిజంగా భూమి మీద ఉన్నటువంటి తండ్రి అని పేరు ఎందుకు పెట్టొద్దన్నాడో మీకు అర్థం కావాలి. ఆత్మను కన్నటువంటి దేవుని ప్రేమ ఎలా ఉందంటే ఈ పిల్లలతో నేను తండ్రి అని నోట పలికించుకోవాలి. అది యేసుక్రీస్తు వారు కనుగొని భూమి మీద తండ్రి అనంట. అందుకని పత్రికలు చదవండి. ఎక్కడైనా చూడండి. తండ్రినే దేవుని నుండియు,
ప్రభువైన యేసుక్రీస్తు నుండియు అని అంటాడు, పరిశుద్ధాత్మ నుండి అని అంటాడు. ఎందుకు? తండ్రి తండ్రి. పాత నిబంధనలో యెహోవా యెహోవా అన్నాడు, దేవా దేవా అన్నాడు. అవునా కదండి! కొత్త నిబంధనలో ఎక్కువ తండ్రి తండ్రి అని ప్రస్తావించారు. ఎందుకన్నప్పుడు పిల్లరా, తండ్రి మనస్సులో తన పిల్లతో తండ్రి అనిపించుకోవాలని. అవునా కదా! ఏవండి, ఈ తండ్రి మానవాళి కోసం ఆలోచన చేసినటువంటి ఆలోచన, ఆయన చేసినటు పని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు వారు మరలా తండ్రి గురించి ఏమంటున్నాడో చూడండి. అవునా? మీరు ఈ భూమి మీద తండ్రి మనస్సులో మీ గురించి ఏముందంటే, మీరు తండ్రి అని పిలవాలి, నాన్న అని పిలవాలి అనేది తండ్రి మనసులో ఉంది. మీరు అలాగనే ప్రార్థన చేయండి. ప్రార్థన అనగా ప్రార్థన అనగానేంటమ్మా? ఎనక ఉన్నవారు దేవునితో మాట్లాడడం. అవునా కదా! నీవు మాట్లాడితే దేవా అనకు, యెహోవా అనకు. ఇప్పుడేంటంటే నేను నేర్పిస్తున్నాను. తండ్రి మనస్సులో ఏముందంటే, నీ నోట పలకవలసినటువంటి మాట, ఆయన తండ్రి అంటే ఆనందపడతాడు, సంతోషపడతాడు. ఎందుకంటే ఆత్మలు కన్న తండ్రి అయిన దేవుని కాబట్టి. మరి అలా చెప్పిన తర్వాత ఈ తండ్రి గురించి మరొక వాక్యం చెప్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును నేను కూడా చేయుచున్నాను. అక్కడ తండ్రి గురించి ఏం ప్రస్తావించాడండి యేసుక్రీస్తు వారు? తండ్రి గురించి యేసుక్రీస్తు వారు ఏం ప్రస్తావిస్తున్నాడు? నా తండ్రి పని చేయుచున్నాడు. ఇది బాగా గమనించండి ప్రియులారా. దేవుడట, మన ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడట ఏం చేస్తున్నాడట? పనివాడట. పని చేస్తున్నాడట. చేస్తే ఏ పని చేస్తుండాలి? ఎవరి కోసం చేస్తుండాలి? ఎనకున్న వాళ్ళమ్మ. దేవుడు పని చేయుచున్నాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అవునా కదా! దేవుడు పని చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? ఈరోజు మన తల్లిదండ్రులు కూడా పని చేస్తున్నారు. మనం కూడా పని చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నాము? మన పోషణ నిమిత్తం మనం పని చేస్తున్నాం. మన తల్లిదండ్రులు ఎందుకు పని చేస్తున్నారు? తన కోసం, తన భార్య కోసం, తనకు పుట్టిన పిల్లల కోసం పని చేస్తారు. మరి ఇప్పుడు దేవుడికి మరి పని చేస్తున్నట్టు ఏ పని చేస్తూ ఉండాలి? ఎవరి కోసం చేస్తూ ఉండాలి? ఆలోచించాలండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈరోజు దేవుని మనస్సును అర్థం చేసుకోక, బైబిల్ ఉన్నా కూడా దేవుని గురించి ఆలోచన చేయక, దేవుని పట్టించుకోక, ఏవండి 450 కోట్ల మంది క్రైస్తవులలో కూడా ఇందులో మరలా దేవుని వాక్యం చదవని వారు కొందరైతే, దేవుని మాటలు చెప్పబడుతున్నా కూడా రాని వారు కొందరైతే కదా! కొందరేంటన్నప్పుడు ఏ పని లేకుండా ఉండడం కొందరైతే, అసలు తండ్రి అంటే ఎలా ఉంటాడో, ఆయన మనసులో ఏముందో తెలుసుకోకుండా, తన ఇష్టానుసారంగా క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని, తన ఇష్టానుసారంగా తనకొచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నటువంటి జీవితాలు ఈరోజు క్రైస్తవులు ఉండిపోయింది. ఈరోజు మనమన్నా ఏంటంటప్పుడు రోజు దేవుడు ఏంటన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే మరుడైనా, ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా, వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా, సంవత్సరాలు వీళ్ళకి వాళ్ళని కాపాడుదాం. వారికి వారికి సహాయం చేద్దాం. ఈరోజు కాకపోయినా ఇంకొక సంవత్సరమైనా, ఇంకొక సంవత్సరం అయితే మరొక సంవత్సరమైనా, ఎప్పుడొకసారి ఎన్నోసార్లు నా మాటలు చెప్తా ఉండగా వాళ్ళు వినకుండా పోతారా? విన్న తర్వాత వాళ్ళ మనసు మారకుండా పోతుందా? మారిన తర్వాత నా కొరకు బ్రతకకుండా పోతారా? బ్రతికి నేనుండే లోకానికి రాకుండా పోతారని దేవుని మనస్సు అదంతా. తండ్రి పని చేస్తున్నాడట. ఎందుకండి? మనకేమో ఇప్పటి వరకు ఆలోచన చేసింది. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అవునా కదా! సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఏవండి, అక్కడ ఎవరు దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉంటున్నప్పుడు పని చేస్తున్నట్టు ఎక్కడ కనపడుతుంది? అవునా కదండీ! పని చేస్తున్నట్టు ఎక్కడ కనపడుతుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అదే కదండీ! 6వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద, ఈరోజు కూడా మన ప్రధాని ఉన్నతమైనటువంటి కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు. అవునా? ఆయన కింద ఎంతోమంది చేస్తున్నారు. అవునా కదా! రాష్ట్ర ముఖ్యమంత్రులు చేయాలి, ఆయన కింద ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు చేయాలి కదా! ఎంతోమంది చేయాలి.
ఇక్కడ పరలోకమందున్న దేవుడు ఏవండి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉండి కదా దేవదూతలు ఆరాధిస్తూ ఉంటే ఉప్పొంగిపోతున్నాడన్న ఆలోచనతో మనమున్నాం. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత నీ తండ్రి పని చేస్తున్నాడు అంటున్నాడు. మనమేమనుకుంటే ఆయన దేవుడండి, ప్రశాంతంగా సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన కింద దేవదూతలు ఉన్నాయి, ఆయన ఒక మాట సెలవిస్తే అనేకమైన పనులు చేస్తాయి అని ఏం పని చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఉండిపోయిందేమో. కానీ ఏమండి, తండ్రి కూడా పని చేస్తున్నాడని యేసుస్వామి చెప్పిన తర్వాత ఇది అక్కడ ఆగిపోయి ఎందుకోసం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు, అవునా కదా? చేస్తుంటే ఏ పని, ఎవరి కోసం చేస్తున్నాడు, ఇది మనం ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఈరోజు ఒక క్రైస్తవుడిగా దేవుని మనస్సును చేత పట్టుకున్న వాడిగా, ఓ బైబిల్ను నువ్వు ఏమంటే దేవుని మనస్సు అని తెలుసుకున్న వాడిగా దేవుని మనసులో ఏముందో తెలుసుకోవాలి. నేను ఈరోజు మీకోసం కష్టపడుతున్నానని తన మనసులో ఉన్న మాట అంటే అందరి ముందు చెప్పలేక తన కుమారుని యేసుక్రీస్తుకు చెబితే యేసుక్రీస్తు వారు ఏమండి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తన పిల్లలకు తెలియజేస్తున్నాడు. మీ నాన్నగారు, మీ తండ్రి మీరు అనుకుంటున్నారేమో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూసి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాడు, నిత్య సింహాసనం మీద కూర్చున్నాడు మీరు అనుకుంటున్నారేమో. కానీ ఆయన మనస్సంతా భూమి మీద ఉన్న పిల్లల మీదే ఉంది. ఆయన పని చేస్తున్నాడు విషయం తెలుసా? చేస్తే ఏ పని చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడో మనం ఆలోచించేద్దాం. ఓకే, అపోస్తుల కార్యములు ఏ పని చేస్తున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయం అంతే చెప్తానండి. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం చెప్తాను, దాంతో వెంటనే మీరు తీసి చెప్పాలి. ఓకే, మిమ్మల్ని నమ్ముకుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మొదటి అధ్యాయము 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఏమండి, కాలములు సమయములు ఎవరి స్వాధీనములో ఉన్నాయి? తండ్రి స్వాధీనం. ఇప్పుడు కాలములు రావాలన్నా సమయములు రావాలన్నా ఏంటి, ఏ పని చేయాలి? కాలాలు సమయాలు. ఈరోజు ఒక దినం రావడానికి బాగా గమనించండి. ఈరోజు ఏం వారం? ఆదివారం, సోమవారం, మంగళవారం. ఒక దినం రావడానికి ఏం తిరగాలి? భూమి తన చుట్టూ తను తిరగాలి కదా. ఒక నెల రావడానికి చంద్రుడు భూమి చుట్టూ తిరగాలి. ఒక సంవత్సరం రావడానికి భూమి సూర్యుని చుట్టూ 300 అవునా కదా, చుట్టూ తిరిగితే 300 రోజులు ఒక సంవత్సరం రావడానికి. అదే కదా. అంటే ఇప్పుడు కాలాలు రావాలన్నా సమయాలు రావాలన్నా ఈరోజు మనకేంటంటే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, అవునా, ఇవన్నీ కాలాలు రావాలంటే ఏమండి ఇవెంత ప్రకృతి అంతా ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలి కదా. మరి ఇవి పని చేస్తున్నాయంటే ఏమండి దీనిపైన వీటిపైన అధికారి ఎవరు? ఈ పనిని చేయిస్తున్నది ఎవరు? దేవుడేనా? 100%. ఏమండి అంటే సృష్టి అంతా నడిపించేది, సృష్టి తన స్వాధీనములు ఉంచుకొని నడిపిస్తున్నది ఎవరంటే పరలోకమందున్న దేవుడు. అవునా కదండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈరోజు క్రైస్తవుల గురించి మనం ఆలోచన చేస్తే దేవుని మనస్సును చేత పట్టుకున్నవారని ఆలోచన చేస్తే అంటే బైబిల్ అనేటి చాలామంది చదివితే వారు ఉన్నారు, చాలా సంతోషం. చదవని వారు ఉన్నారు, చాలా దుఃఖకరం. మరి చదువుతూ కూడా అర్థం చేసుకొనని వారు ఉన్నారు. అర్థం చేసుకొని కూడా దానిని విడిచిపెట్టేవారు ఉన్నారు, దానిని నిర్లక్ష్య పెట్టేవారు ఉన్నారు. ఎందుకంటే నీ తండ్రి ఈరోజు సృష్టి అంతా తిప్పడానికి, ఈ సృష్టి భూమి మీద ఉన్న సృష్టి, భూమి తండ్రి కోసమా, దేవదూతల కోసమా, మనుషుల కోసమా? మనుషులు. ఈరోజు ఏమండి బాగా గమనించండి, భూమి మీద పండుతున్న ప్రతి పంట, ప్రతి గాలి, ప్రతి ఏమండి సముద్రం,
సముద్రంలో ఉన్న చేపలు, భూమి మీద ఉన్నటువంటి ఆకాశ పక్షులు, పూలు, ఇవన్నీ ఏవండి మొలవడానికి సూర్యుడుండాలి, వర్షం రావాలి కదా! ఇవన్నీ చేస్తున్నది ప్రకృతి అనుకుంటే, ఈ ప్రకృతికి అధికారి దేవుడనుకుంటే, ఏవండీ ఇదంతా నడిపిస్తున్నది దేవుడు. అవునా కదా! ఈరోజండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటాయి చెప్పండి? హ్మ్. అందాజు చెప్పండి. మాకు తెలియదులే గానీ జనరల్ నాలెడ్జ్ నిల్లులే. నాకు కూడా నిల్లే. ఆ! ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉంది గదండీ! అవునా కదా! కొన్ని మండలాలు కలిస్తే ఒక జిల్లా, కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం కదా! అంతే కదా! మరి ఎన్ని జిల్లాలు? అందాజుగా ఒక 27 జిల్లాలుంటాయా రాష్ట్రమా? 30 తెలంగాణలో 30 ఉన్నాయా? 33 ఉన్నాయి. ఓకే. ఆంధ్ర? ఆంధ్రాలో 36 26 ఏనా? అంతేనా? ఆ! ఓకే. రైట్. సరేలే. 26 అంటే 26 జిల్లాలలో ఏవండీ ఈ మధ్య కాలంలో చాలా వర్షం పడింది. అవునా? వర్షం పడి, ఆ వర్షంలో మునిగిపోయినటువంటి వారు ప్లస్ ఆహారానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడెక్కడ కొన్ని ప్రదేశాలు చెప్పగలరా? నాకు తెలిసిందంటే ఒక విజయవాడ అని నేను యూట్యూబ్‌లో చూసినప్పుడు. అంతేనా? ఇం ఇది తెలంగాణ వదిలేయమ్మా, తర్వాత మాట్లాడదాం. ఓకే. ఆహ్, ఖమ్మం తెలంగాణ కిందకొస్తదా? తెలంగాణే కదా! ఓకే. రైట్. ఎటంటే ఆంధ్రాకెళ్దాం. తర్వాత తెలంగాణకొచ్చేద్దాం. ఏంటంటేనప్పుడు నేను ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్ చూసినప్పుడేంటంటే, విజయవాడ మునిగిపోయింది. విజయవాడ మునిగిపోయింది కదా! ప్లస్ ఇంకెక్కడైనా మునిగిపోయినటువంటి ప్రదేశాలున్నాయా? ఏలూరు, ఇంకా ఆ! కృష్ణా, ఇంకా ఏమో మరి ఏవండీ మహా అంటే ఒక జిల్లా, 2 జిల్లాలు, 3 జిల్లాలు మునిగిపోయాయనుకోండి. అంటే ఆ 2, 3 జిల్లాలు మునిగిపోతేనే తలపానం తోకకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారికి. కొంతమంది ఆహారం అందించలేక, అన్ని చోట్ల అందించలేకపోతున్నాడు. అందిస్తున్నాడు. కానీ అందరికి అందించలేని స్థితి. ఆ బరువు, ఆ బాధ్యత ఆయనకు తెలుసు. ఎందుకంటే అందరికీ ఏమండి అన్నం అందించాలంటే ఎంత నెట్‌వర్క్ పని చేయాలి? ఎంతమంది పని చేయాలి? ఎంత కష్టపడాలి? ఎంత శ్రమించాలో ఆలోచన చేయండి. వీళ్ళు చేసే పని కొద్దిగైనా కూడా ఎంతో గొప్పగా సేవ చేస్తున్నాడని యూట్యూబ్‌లలో, ఆ ట్యూబ్‌లలో చెప్పుకుంటా పోతుంటారు. ఆ! మహా 2, 3 జిల్లాలుకి అన్నం పెట్టడానికి ఇంత కష్టపడితే, ఆరిన్నేల మీదన ఎన్నో దేశాలున్నాయి. ఎన్ని దేశాలు? దాదాపుగా 280 దేశాలు ఉంటే, 200 దేశాలు దేవుని పిల్లలైతే, ఆ పిల్లలందరికీ టైంకి ఆహారం అందించాలి. టైంకి వర్షం అందించాలి. టైంకి ఏంటి శీతాకాలం రావాలి. ఎందుకంటే, కాలాలను బట్టి ఏంటంటే, కొన్ని పదార్థాలు పండుతాయి. లేకుంటే కొన్ని పండవు. అవునా కదా! వీళ్ళందరికీ ఆహారం నింపుతేనే ఏమైపోతాడో బ్రతకగలడు కదా! ఈరోజు మనిషి బ్రతకడానికి కావాల్సినయి ఏంటి? అవునా గదా! ఆహారం ఉండాలి, గాలి ఉండాలి, నీరు ఉండాలి. మరి ఈ గాలి, నీరు, ఆహారం రావాలంటే సృష్టి పనంతా చేస్తేనే. అంటే ఇంత పెద్ద పని దేవుడు చేస్తున్నాడు అనేది ఈరోజు మనిషికి తెలియకపోవడం అనేది చాలా దౌర్భాగ్యపు స్థితి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపాస్తు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అంటే 16వ వచనం అనుకుంటాను చూడండి. 17వ వచనం. ఒకరు కరెక్ట్‌గా చదవండి. 14, 17. హ్మ్. అయినను, అయినను ఆయననగా ఏవండీ తండ్రి. తండ్రి ఆకాశం నుండి ఏవండీ మీకు వర్షమును అన్నాడు చూడండి. మీకు వర్షం. ఒక అధిక వృష్టితో వర్షం పడితే ఏవండీ మీరు గమనించండి. దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే అండి, కొన్ని పరిస్థితులను మీకు తెలియజేయడానికే, ఆ తండ్రి కష్టం తెలియజేయడానికి కొన్ని పరిస్థితులు మీ ముందుకు పంపిస్తాడు. ఇది గమనించండి. ఈరోజు బాగా గమనించండి. ఒక విజయవాడ అధిక వృష్టి ఏమంటారు వర్షం కురిసి ఏవండీ చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు అంటే, ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వం కింద ఎంతోమంది ఎమ్మెల్యేలున్నారు, మంత్రులున్నారు.
కదా! ఆయన కింద మళ్ళీ అధికారులు ఉన్నారు. అవునా కదా! కలెక్టర్స్ ఉన్నారు. తర్వాత మండల అధికారులు ఉన్నారు. వారి కింద సర్పంచులు, ఇంతమంది ఉన్నా కూడా ఒక ముగ్గురు 3 ప్రాంతాలకే మీరు కరెక్ట్ అయిన ఆహారం అందించలేనటువంటి స్థితిలో మీరు ఉంటే, అది కూడా మహా అంటే ఒక 10 రోజులు ఆహారం అందించిన స్థితిలో మీరు ఉంటే, నేను భూమి మీద మరి ప్రతి వారికి నేను ఆహారం అందించాలంటే, ప్రతి వారి కడుపు నింపాలంటే, ప్రతి వారు బ్రతకాలి అంటే, మీకు కావలసిన ఆహారం, మీకు కావలసినటువంటి నీరు, నీకు కావలసినటువంటి గాలి కావాలన్నప్పుడు ఇదంతా ఈరోజు సమస్త ప్రజలకు ఇవ్వవలసింది నేనే. మరి నా కష్టాన్ని ఎవరు అర్థం చేసుకుంటున్నారు? అవునా? నా శ్రమను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? బైబిల్ పట్టుకున్న మీరా? అంటే బైబిల్ దగ్గరికి రాని వాళ్ళా? ఆలోచన చేయండి. బైబిల్ పట్టుకునే మీరే నా మనసు అర్థం చేసుకోకపోతే, మిగతా వారు ఎవరు అర్థం చేసుకోగలరు? అదే అంటాడండి. కట్టుకున్న భర్తే నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే పక్కవారు ఏం అర్థం చేసుకుంటారు? పిల్లలనే మాట. కన్న తల్లిదండ్రులు మీరే నన్ను అర్థం చేసుకోకపోతే పక్కవారు ఏం అర్థం చేసుకుంటాడు? బైబిల్‌లో ఏవండీ బైబిల్ పట్టుకునే మీరే మీ తండ్రి అయిన దేవుని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఈరోజు ఏంటన్నప్పుడండి వర్షం వచ్చింది. ఏవండీ మునిగిపోతున్నాయి దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నావు. ఏండి ఒక 10 రోజులకు మునిగిపోతే వాళ్ళకి ఆహారం అందించాలని నీవు ఒక ఎంతోమంది మళ్ళీ నీ కింద పని మనుషులున్నారు. అవునా కదా! ఎంపీలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఆ! నీకున్నటువంటి పండించిన పంట ఏం చేస్తున్నారు? అవునా కదా! చిస్ బ్యాంకులో దాపెట్టుకోవడానికి కోట్లున్నాయి. కానీ ఆహారం పెట్టడానికి మాత్రము సదుపాయం లేకుండా పోయింది. అంటే కొంతమందికి ఆహారం పెట్టలేని నీవు, కొన్ని రోజుల వరకు ఆహారం పెట్టలేని నీవు, మరి నీ పరలోకపు తండ్రి ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా 6000 సంవత్సరాల నుండి, అవునా? 6000 సంవత్సరాలు నీ పితరులను, నీ పితరుల పితరులను ఏవండీ భూమి మీద ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నారంట. వర్షం కురిస్తేనే భూమి ఒక రైతు పంట పండించగలడు, దున్నగలడు కదా! పండించుకోగలడు, పంట కోసుకోగలడు. వర్షం లేకపోతే అండి కొన్నాళ్ళు వర్షాలు లేవండి. కొన్నాళ్ళు వర్షాలు లేవు. వర్షం లేనప్పుడండి ఏవండీ దేవుని వైపు చూడవలసినటువంటి మనుషులు ఏవండీ చెత్తాలోచనతో పెట్టుకొని నానాకమైనటువంటి ఏయో చేశారు. ఆకాశం గురించి ఏయో చేయాలని చెప్పేసి మేఘాలలోకి ఏయో పంపించాలి ఏయో చేసేశారు. ఏవండీ పక్షులకున్నటువంటి జ్ఞానం మనుషులకు లేకపోవడం అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి చూడండి. ఏవండీ ఆహారం కావాలంటే ఒక పక్షి ఎవరి వైపు చూస్తుందని బైబిల్ చెప్పింది? ఆకాశ పక్షులు ఆకలిగా ఉంటే అండి, కాకి పిల్లలు ఆహారం సిద్ధపరుస్తడానికి దేవుని వైపు చూశాయి. కానీ ఈరోజు మనిషి ఏవండీ వాటికున్నటువంటి మెదడు ఇంత. కానీ మనిషికున్న మెదడు ఇంత. అవి తినే ఫుడ్డు ఇంత. మనం తినే ఫుడ్డు ఇంత. 3 పూటలు ఒక్కొక్క పూట ఇంత తింటాం. అవునా కదా! అవేమో ఆకలైతే దేవా మీరు నాకు ఆహారం అనుగ్రహిస్తేనే నేను ఈరోజు సజీవ లెక్కలుంటాను. తిని తృప్తిపరుస్తాను. అది ఒక పక్షులకు అర్థమైంది. కానీ ఈరోజు దేవుని స్వరూపము, దేవుని జ్ఞానము అని దేవుని స్వరూపం చెప్పుకున్నటువంటి మాత్రమండి ఈరోజు దేవుని వైపు చూడకుండా ఏంటంటే ఒక వర్షం కురవకపోతే అండి తన కృత్రిమమైనటువంటి అంటే పనుల ద్వారా, దురాలోచన ద్వారా ఆకాశంలో ఉన్నట్టు మేఘాలు రప్పించడానికి ఏంటి మేఘ మదనమా? ఏ మదనమో చేయడానికి ఎళ్లారు. దౌర్భాగ్యపు స్థితి. నిజంగా నువ్వు మారు మనసు పొంది ఏవండీ నిజంగా దేవుని ఎదుట అందరూ దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు కనికరం గల దేవుడని చెప్పాడు గదా! ఎందుకు చేయలేకపోయారు? ప్రేమని దేవుని వల్లరా బాగా ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఆ! దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారాన్ని అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయాలు నింపుచున్నాడు. అవునా కదండి! ఆకాశమును వర్షం కురిపిస్తున్నాడు. ఫలవంతమైనటువంటి ఋతువులను మీకు అనుగ్రహిస్తున్నాడు. అవునా కదండి! మీ హృదయాలలో ఏమండి ఆయన ఏమన్నాడు అక్కడ కింద? చదవండి మళ్ళీ. ఉల్లాసముతో మీ హృదయాలు నింపాలి. ఇదేనండి తండ్రి మనస్సు తన పిల్లలకేంటంటే అండి బాగా గమనించండి. నిజమైన తండ్రి తాగుడుపోతు తండ్రి కాదండి.
మంచి తండ్రి. ఏవండీ వ్యభిచారం చేసే తండ్రి కాదండి. ఒక మంచి తండ్రి. దొంగగా పనిచేసే తండ్రి కాదండి. బాధ్యత గల తండ్రి. ప్రేమ గల తండ్రి. ఏవండీ తనకు తాను ముందు చూసుకోవడం. తన పిల్లోళ్ళు ఆనందపడితే, సంతోషపడితే, తృప్తి పడితే అప్పుడు ఆయన తృప్తి పడి, ఆయన సంతోషపడి, ఆయన ఏవండీ హ్యాపీగా ఉంటాడు. ఈ కాలంలో చాలామందండి తాగుడుబోతు తండ్రులు, తిరుగుబోతు తండ్రులేంటంటే, తన కడుపుకు పోసుకొని, తన ఇష్టానుసారంగా తిని, పిల్లలకు పెట్టకుండా చేసే దౌర్భాగ్యపు తండ్రులు గూడా ఉన్నారు. అనాథలుగా విడిచిపెట్టే వాళ్ళు గూడా ఉన్నారు. పిల్లల గురించి ఆలోచన చేయకుండా తల్లిదండ్రులు గూడా ఉన్నారు. అందుకనే భూమి మీద పరిపూర్ణమైన తండ్రి అని మీరెందుకు పేరు పెట్టొద్దు అని ఎందుకన్నాడు అంటే ఇందుకేనండి. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద నిజంగా ఏవండీ ఏ తండ్రి గాని పరలోకమందున్నంత తండ్రి ఆలోచించినంతగా, మన దేవుడు ఆలోచన చేసినంతగా, మనకు ఆయన ఇచ్చినంతగా ఈ భూమి మీద ఏ తండ్రి గాని మనకి ఇవ్వలేరండి. ఇవ్వబోరు కూడా. అవునా కదా? ప్రియులారా అంటే నిజంగా దేవుడు ఇస్తున్నటువంటి ఏవండీ ఈ ఆహారం వల్ల తినేలా తృప్తి పడొస్తున్నాము. కానీ తినేటప్పుడు ఒక్కసారి కూడా గుర్తు చేయకుండా ఏవండీ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే వెంటనే అనే మాట ఏంటి? థాంక్స్. అదే ఫ్రూట్స్ కొనుక్కునేటప్పుడు గానీ, ఏవండీ ఒక మంచి ఆహారం తినేటప్పుడు గానీ, దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని మనసులో కనీసం కూడా కృతజ్ఞతా భావన లేకుండా కూడా ఈరోజు ప్రజలు మారిపోయారు. అన్నం కళ్ళ ముందు పెట్టుకొని అన్నం తినేటప్పుడు కూడా దేవా మీకు స్తుతి అని మనసులో అనుకోకుండా తినేవారు కూడా ఉన్నారు. ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నామని వాక్యం తెలుసు క్రైస్తవుడు కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడండి. నిజంగా దేవుడు అంత గొప్పవాడంటే అండి మనం ఆలోచించగలిగితే ఇట్లాంటి ఎన్నో మనకు కనపడతాయండి. అవునా కదా? మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. ఒకసారి 32 చూద్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. ఏవండీ ఇవన్నీ కావాలి. ఏవన్నీ? ఆ పైనుండి చదువుకున్నదంతా ఏంటంటే పైన మనుషులు దేనికోసం చింతిస్తున్నారంటే, మనుషులు దేనికోసం చింతిస్తున్నారు, దేనికోసం ఆలోచన చేస్తున్నారు, దేనికోసం పడుతున్నారంటే, ఏమి తిందుమా? ఏమి త్రాగుదుమా? ఏమి ధరించుకుందుమా? అని చింతనలోకెళ్ళిపోయారండి. అవునా కదండీ! అవునా కదండీ! ఏమి తిందుమా? ఏమి త్రాగుదుమా? ఏమి ధరించుకుందుమా? అలా చెప్పి కిందికొచ్చేలోపు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు, కోయవు, నేను ఈ మాట చదివేటప్పుడండి, ఈ మాట ఒకళ్ళకి మన బీవో స్టూడెంట్సే చూపిచ్చా. ఇది ఖచ్చితంగా దేవుని మాట నమ్మంటే ఈ మాట నమ్మని దౌర్భాగ్యులు గూడా ఉన్నారు తెలుసా మీకు? పనిపాటు చేయకుండా ఆహారం ఎలా వస్తదని అంటున్నాడు. ఎలా పోషిస్తాడు దేవుడు? నువ్వు పని చేయాలి గదా! అంటాడు. ఏలీయా గారు పని చేశారండి? ఏలీయా గారు పని చేశారా? ఎలీషా గారు పని చేశారా? అవునా? సమూయేలు పని చేశాడా? శరీర పనులు నేనేది. అర్థమవుతుందండి? అట్లని మళ్ళీ సోమరిపోతుగా ఉండమని కాదు. అహా! ఎందుకంటే ఈ మాట నమ్మని వారు ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు. వాటిని పరలోకపు తండ్రి పోషించుచున్నాడు మిమ్ము. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా మిమ్మును కూడా పోషిస్తాడు అని చెప్పడానికి మాట అదంతా. మిమ్మల్ని కూడా పోషిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనాండి. ఇప్పుడు దేవుడు అందరికి ఆహారం పెట్టడానికి నిన్న బుధవారం రోజు సుప్రియ సిస్టరు బర్త్‌డే జరిగింది. ఘనంగా మీటింగ్ జరిగింది. హ్యాపీగా ఎళ్ళిపోయాం. భోజనాలు మిగిలిపోయాయి. కదా! మిగిలిన వెంటనే 2, 2 ప్యాకెట్లు ఆ! తీసుకొని పోయాం మేము ఇంటికి. ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా! రేపు ఉదయాన్నే తినొచ్చులని. ఆహ్, నాకెందుకో డౌటొచ్చింది. ఒకటి తీసుకుపోయే చోట 2 ఇవ్వండి అని అడిగాను. ఎందుకో నా మనసు 2 ఇవ్వండి. ఎందుకంటే దారిన ఎవరికన్నా ఒకేళ కనపడితే ఇద్దాము. లేకపోతే ఇది ఉంచుకొని తర్వాత రేపు ఉదయాన్నే మేమైనా తినొచ్చు మా ఫ్యామిలీ అనుకోని తీసుకొని వెళ్తున్నానండి. తీసుకొని వెళ్తుంటే మా ఇంటి పక్కనే ఒక ఇద్దరు ఏవండీ అప్పుడే వర్షం పడుతుంది లైట్‌గా. అప్పుడే వాళ్ళేంటంటే ఆహారం కోసం ఇద్దరు భార్యాభర్తలు పాపము మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆహారం ఏంటి అన్నట్టుగా. నేను సడెన్‌గా నేను సరిత ఆపి పిల్లలం ఆపేసి, "అమ్మ ఆహారం తీసుకుంటుంటే" "అయ్యా వందనాలు అయ్యా" ఇట్లా దండం పెట్టేసి, "మేము ఆహారం కోసం ఎదురు చూస్తున్నాము. భోజనం కోసం ఎదురు చూస్తున్నాము" అన్న ఉద్దేశ్యముతో అన్నారండి.
ఆ భోజనం ఇచ్చేసాం. వాళ్ళ మొఖంలో ఉన్నటువంటి తేజస్సు. ఎందుకండి నా మనసులో ఆలోచన రావడానికి ఏంటో తెలుసా? ఈ ఆహారం ఇక్కడుండి పడేసేదానికంటే, ఇంట్లో ఉండి పాసిపోయి మళ్ళీ బయట పడేసేదానికంటే, అది తీసుకుపోయేసి మీ శరీరముతో నీ శరీర సంబంధులు ఎవరు? ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి దేవుని కుమారుడు, కుమార్తె. ఆదాము ద్వారా మనందరం వచ్చిన వారమే. అవునా కదా! మీరు మీ భోజనం అనేది ఎక్కడ వేస్ట్ చేయకోకండి. ఎందుకంటే దేవుడు నీకు అదొక పని పెడుతున్నాడు. నువ్వు ఓపికగా నీ శరీరాన్ని ఏమంటున్నప్పుడు శ్రమ పెట్టి బయటికి వెళ్ళేసి మీ ఇంట్లో భోజనం మిగిలితే పడేయకండి. బయటికెళ్ళేసిన తర్వాత ఎవరన్నా ఉన్నారేమో చూడండి. ఒకవేళ ఎవరు లేని యెడల ఏంటన్నప్పుడు అప్పుడు పడేయొచ్చు. అవునా కదా! ఆకలితో అలమటించేవారు చాలామంది ఉన్నారు రోడ్ల మీద. అలా తీసుకున్నప్పుడు చాలా ఆనందం అనిపించిందండి. చూసావా? మేము అదే అప్పుడే మాట్లాడుకున్నాం. చూసావా? ఒకరికి ఆహారం తీర్చడానికి నిజంగా ఎలాంటి ఆలోచన మనకొచ్చిందో నేను ఎప్పుడైనా ఒకటే తీసుకుపోయేవాడిని. 2 తీసుకుపోయి ఎందుకొచ్చానంటే నాకెందుకో ఆ మనసు తడతా ఉంది. అంటే ఒకరికి ఆహారం తినిపించడానికి మరొక హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తాడు. అది తెలుసా మీకు? ప్రేమని దేవుని వలన. ఎందుకంటున్నప్పుడు ఆకాశ పక్షులు చూడ ఇత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోను. ఎందుకంటే ఇదంతా మనుషులందరూ ఏం తిందుమా, ఏం త్రాగదుమా, ఏం ధరించుకుందుమా ఇలాంటి మనసుతో పోయారు. అరే! నా దేవుడు ఆకాశ పక్షులకే ఆహారాన్నిస్తున్నాడు. ఆహారం ఆకలిగొంటే మరి నిజంగా ఆహారం సిద్ధపరిచేది దేవుడండి. మీ తల్లిదండ్రులు కాదు. నా తల్లిదండ్రులు కాదు. నిజం చెప్తున్నాను. నమ్మాల్సిందే. అట్లంటే నిజంగా మన తల్లిదండ్రులంటే తల్లిదండ్రులు లేకుండా రోడ్ల మీద వాళ్ళు ఎలా పోషింపబడుతున్నారు ప్రశ్న ఏయండి. ఒకవేళ ఆ మాట నమ్మకపోతే ఆకాశ పక్షులు ఎలా బ్రతుకుతున్నాయో చెప్పండి? బైబిల్ ఏమన్నా ఏవండీ తప్పు చెప్పదు గదా! ఎక్కడ ఉంది? కాకి పిల్లలు మొరపెట్టగా కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవరు? అవునా కదండీ! యోబు గ్రంథంలో ఉంటుంది అనుకుంటున్నాను. ఆ! కదా! ఆహారాన్ని పక్షులకే సిద్ధపరుస్తున్నాడంటే దేవుని రూపం, దేవుని స్వరూపం కదా! మిమ్మల్ని ప్రేమతో కన్నాడండి. ఇష్టంగా కన్నాడండి. ఎంత ప్రేమతో కన్నాడో తెలుసా అండి. నిజంగా హ్మ్. యోబు 38:41 అంటండి. అది చూడండి. ఎందుకంటే ఈ వాక్యము ఇశ్రాయేలీయులకు తెలుసా? తెలుసు. తెలిసినా కూడా ఎందుకు చింతిస్తున్నారు? తర్వాత ఎందుకు ఆ వాక్యం చెప్పబడుతుందో తెలుసుకోవాలండి. యోబు గ్రంథం 38 అధ్యాయము 41 వచనం. ఏవండీ తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలట దేవునికి మొరపెడుతున్నాయట. ఈరోజు మనోళ్ళు ఆకాశపు ఏంటిదది? ఏదో వర్షాలు పడకపోతే దేనికో మదన మేఘమా? మేఘమదనం కోసము ఏయో కొన్ని కెమికల్స్ పంపించేసి సృష్టిని నాశనం చేయడానికి. మానవుడు ఎంత కృత్రిమమైనటువంటిది ప్రయోగం చేసినా చివరికేంటంటే మానవునికి ఏవండీ బైబిల్ చెప్పినట్ట తాను చేసుకున్నటువంటి తన మీనికే వచ్చేస్తది. నువ్వు ఏదైనా చెయ్యి. అది మొబైలా? కంప్యూటరా? ఏవండీ మొన్న ఏమంటారు వాటిని? రోబోస్ ఆ! రోబోస్ చేసినట్టు వాడిని చంపిన చరిత్ర ఉందా? ఉందా? అది నిజమా? సత్యమా? నిన్నెవరు చేసుకోమన్నారా? నీ ఒళ్ళు కొవ్వెక్కి నీ దేహంతో నువ్వు పని చేసుకోలేవు. చివరకు నువ్వు చేసుకున్నది నిన్నే చంపేంత వరకు దానికి జీవం పోసిందిలే మీరేగా. అంటే చంపుతుందంటే అర్థమేంటండి? బ్రతికిచ్చింది నువ్వే. దాన్ని చంపే బుర్ర పెట్టింది నీవే. నువ్వు చేసుకున్నది ఏవండీ నీ మీదనికొచ్చేస్తది. అది బైబిల్ ఎప్పుడు చెప్పింది తెలుసా? యెషయా గ్రంథం. ఇది మళ్ళీ వచ్చేద్దాం. 28 అధ్యాయం అనుకునే. హ్మ్. అదేనా? ఆహా! ఇది చెప్తాను. ఇది చెప్పాడు ఇక్కడ కాదు. యెషయా గ్రంథంలో 34 అధ్యాయం.
4 అధ్యాయమేనా? కృత్రిమము చేసుకొనేవినట్టుగా ఉంటుందది. 30:12 హ్మ్. కరెక్టే. ఆ! ఇదే. వెరీ గుడ్. యెషయా గ్రంథం 30 అధ్యాయం 12వ వచనం. అందుచేతను ఏవండీ ఇశ్రాయేలు దేవుడు ఎవరు? పరిశుద్ధ దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి ఈరోజు వాక్యం ద్వారానే సమస్తం కలిగించాడు. అవునా కదా? వాక్యం ద్వారానే సమస్తాన్ని కలిగించాడు. ఈ వాక్యం ద్వారా అంటే పద్ధతులుంటాయి, క్రమం ఉంటుంది. భూమికి అండి క్రమం ఉంటుంది. పండే క్రమం. అవునా కదా? పండించే క్రమం ఒకటుంటుంది. కదా! ఈ వాక్యం ద్వారానే సమస్తం కలిగే క్రమము, పద్ధతి అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు మనిషి అంటే వాక్యం ద్వారా కలగచేసినటువంటి దేవుని మాట చేసిన త్రోసివేసేసారంట. చో తోసివేసి బలాత్కారమును అంటున్నారు చూడండి. నెక్స్ట్ అండి కృత్రిమమును అంటే కృత్రిమము అనగా తన చేతులతో స్వాయంగా చేసుకున్నది. అవునా కదా? హ్మ్. కృత్రిమమును నమ్ముకుంటిరి. హ్మ్. అట్టి వాటిని ఆధారము చేసుకుంటిరి గనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలె అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోతుంది. అర్థమవుతుందండి? అంటే మానవుడు చేసుకున్నది ఇందాక తమ్ముడు చెప్పాడు కదా! ఉపేద్య గ్రంథంలో గూడా ఉంటుంది. నువ్వు ఏదైతే చేసుకుంటావో అది నీ నెత్తి మీదకి నీకు వచ్చేస్తది. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏదైతే చేయబడిందో దాని మాట ప్రకారం మనిషి విని వెళ్తే అది ఉపయోగం. తొందరపడి ఏది చేసినా కూడా మీ జ్ఞానముతో ఈరోజు కెమికల్‌తో అన్నీ పండిస్తున్నారు. మీ దేహానికి అన్ని రోగాలే. మనిషి ఆలోచించట్లేదు. ఆలోచించకుండా తొందరపడేసి ప్రతి జీవన విధానాన్ని దెబ్బతీసుకున్నాడు. అవునా కదండీ! ఈరోజేంటంటే నిజంగా ఆకాశ పక్షులకున్నటువంటి బుద్ధి, జ్ఞానం అనేది మనుషులు లేకుండా పోయింది. దేవుడేమో ప్రేమ స్వరూపిగా ఉండి కదా! భూమిని, ఆకాశాన్ని తిప్పుతూ ఆహారాన్ని ఇస్తున్నా కూడా ఈరోజు మనిషి ఏంటంటే దేవుని వైపు చూడకుండా తన ఇష్టానుసారంగా ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. తన ఇష్టానుసారంగా బ్రతుకుతూనే ఉన్నాడు. కృత్రిమము ఈరోజు ప్రతిదీ కృత్రిమమండి. జామకాయ అవునా? కృత్రిమం వచ్చిందా? ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవన్నీ కృత్రిమమనే తినకండి. గింజ లేనటువంటి ఎవరే గాని, ఏయే గాని తినకండి. భూమిలో మొలిపించినటువంటి అంటే గింజ ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు మొలిపించిన దాంతో. గింజ లేకుండా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. భూమి మీద మొలిపించే ప్రతి గింజ అని ఉంటది. అది దేవుడు ఇచ్చినది. ఆరోగ్యకరమైనది. కాబట్టి ప్రియులారా మరి పక్షులేమో ఆకాశ పక్షులేమో ఏవండి దేవుని కోసం ఎదురు చూస్తున్నాయి. యోబు గ్రంథం 38, 41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతుంటే కాకికి ఆహారము సిద్ధపరిచేవాడెవరు? అంటే కాకి పిల్ల ఆహారం కోసం ఏం చేస్తున్నాయి? ఆకలి కోసం దేవునికి మొరపెడుతున్నాయి. తల్లి కదండీ కష్టపడేది. తల్లి కదా కష్టపడేది. తల్లి కష్టపడుతది కాబట్టి ఎళ్తుంది బయటికి. ఎళ్ళిన వెంటనే దానికి ఆహారం సిద్ధపరిచేది ఎవరట? దేవుడట. అంటే కాకికున్ కాకి పిల్లలకున్నటువంటి తెలివి కూడా ఈరోజు మనిషి దేవుని స్వరూపమైన వారికి లేకపోవడం దౌర్భాగ్యపు స్థితి. దేవుని గురించి ఆలోచన చేయకపోవడం దౌర్భాగ్యపు స్థితి. నా కష్టంతో బతుకుతున్నాను అని అనుకోవడం అనేది దౌర్భాగ్య స్థితి. అవునా కదా! ఏవండీ? అంటే ఏమి తిందుమా? ఏమి త్రాగుదుమా? ఏం ధరించుకుందుమా? ఎవరి మధ్య చెప్తున్నాడు? ఇశ్రాయేలీయుల మధ్య చెప్తున్నాడు. ఇది ఇశ్రాయేలీయులు యోబు గ్రంథం చదువుతారా? చదువుతారు. మళ్ళీ ఎందుకు చింతిస్తున్నారు అంటే వాళ్ళ జీవితం అంతా ఏంటంటే భూమి మీద బ్రతకడానికి ఆలోచన చేస్తున్నాడు. అందుకని ఆకాశ పక్షులు చూడుడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటిని దేవుడు పోషిస్తున్నాడన్నప్పుడు దేవుని రూపం, దేవుని స్వరూపమైనటు మిమ్మల్ని ఎందుకు పోషించడు? నువ్వు చేయవలసిందేందంటే మొదట ఆయన రాజ్యమును, ఈ నీతిని
రాజ్యం వెతకడానికి, నీతిని వెతకడానికి పరలోకం నుంచి నేను నిన్ను పంపిస్తే, ఈ భూమి బ్రతకడానికి శరీరానికి కావాల్సిన ఆహారం కోసము కదా! బట్ట కోసము, నీడ కోసము ఈరోజు అనే మాట చాలామంది అనేదేంటి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారం ఉండాలని అంటారు. కరెక్టేనండి. ఉండాలి. అదే జీవితం కాకూడదు. అదే బ్రతుకు కాకూడదు. అదే మనకు కావాలని అనుకోకూడదండి. ఒకవేళ అయ్యే మనకు పరిపూర్ణంగా ఉంటాయి, మనతో వస్తాయి, మనతో ఉంటాయన్నప్పుడు మనకంటూ వేల కోట్లు సంపాదించిన వాడు ఏవండీ ఒక రూపాయి తీసుకుపోలేదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు. సీఎంగా ఉన్నాడు. తీసుకెళ్ళాడా? భార్య బిడ్డలున్నారు. తీసుకువెళ్లారా? ఆస్తులున్నాయి. తీసుకెళ్లారా? ఆయన డాక్టర్ వైద్యం ఉంటున్నప్పుడు ఆయన తీసుకెళ్ళాడా? ఆయన చదువు ఏమైనా తీసుకెళ్ళాడా? అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఆయనేమైనా తీసుకెళ్ళాడా? చిన్న దోమకాటు ఆయనకు పాఠం నేర్పింది. తెలుసా? మనకు వ్యాధులు ఎందుకు వస్తాయో తెలుసా? మనకు వ్యాధులు ఎందుకు వస్తాయంటే పెద్ద పాఠం నేర్పిస్తాం. పాఠం నేర్పించినోడిని నేర్చుకొని వెంటనే మనం అది నెరవేర్చాలి. ఎందుకంటున్నప్పుడు ఆయనకు మహాజ్ఞానం తెలియజేయని. ఎందుకంటే నేను ప్రపంచాన్ని జయించాను గానీ మరణాన్ని జయించలేకపోతున్నాను. ఆయన నేర్చుకున్న పాఠం అండి. ధనమంతా ఉంది. కానీ ధనం నా ఎమ్మట రావట్లేదు. ధనం ద్వారా వైద్యులను సంపాదించుకున్నాం. వైద్యం కూడా నాతో పని చేయట్లేదు. అవునా కదా! అదే ఆ దోమ కాటు కుట్టకపోతే, ఆ రోగం రాకపోతే అతడు విర్రవీగుతూ ఇంకా ఎంతోమందిని చంపి ఎన్నో దేశాలను నాశనం చేసేవాడు. అధికారం రాలేదు, ధనం రాలేదు, వైద్యులు రాలేదు, ఎవ్వరు రాలేదు. ఖాళీ చేతులతో అన్నాడు, ఒట్టి చేతులతో వచ్చాను నా తల్లి గర్భంలో నుంచి. అది బైబిల్ చెప్పిన సత్యం. ఎప్పుడో చెప్పాడు, ప్రసంగి గారు చెప్పారు. 5వ అధ్యాయంలో మనకు కనపడతాయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో కనపడతాం. తల్లి గర్భంలో మనం ఎలాగొచ్చామో అదే రీతిగా మనం ఎలాగని వెళ్ళిపోతామని ఏమండి ఆయనకు ఆ పాట నేర్పించింది. అవునా కదా! ఈరోజు ఆకాశ పక్షులు చూసిన వెంటనే ఒక మనిషి బుద్ధి తెచ్చుకోలేదు క్రైస్తవుడిగా మనకు. వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని ఇంతగాని మన అనేక మనం శ్రేష్ఠులం పక్షుల కంటే. గొప్పగా మనల్ని పోషిస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం తండ్రి యందు లేకపోవడం చాలా విచారకరం. ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. చివరి వచనం చూసుకొని మిగతాలోకి వెళ్దాం. మీరు మీ తండ్రిని అడుగక మునుపే అన్నాడు చూడండి. ఏమండి యేసు స్వామి చెప్పాడంటే అర్థం ఏంటి? ఏవండి తండ్రి, కుమారులు ఇద్దరు పరలోకంలో డిస్కషన్ చేస్తారండి ఎప్పుడైనా గానీ. వాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందంటే భూమి మీద ఉన్న మనుషుల గురించే. నాన్న వీళ్ళు ఎలా ఉన్నారంటే భూమి మీద ఒకసారి తొంగి చూడు. పరలోకంలో ఇద్దరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు పాత నిబంధనలో ఉన్నప్పుడు వాళ్ళు పరలోకంలో ఉన్నారు. ఒకసారి నాయన భూమి మీద చూడు. తండ్రి తొంగి చూశాడు. యేసుక్రీస్తు చూశాడు. ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. ఇలా అందరూ చూసినప్పుడండి అందరంటే త్రోవ తప్పిపోయారు. అవిశ్వాసులుగా మారిపోయారు. అవునా కదా! సొంత ఆలోచనలతో, స్వంత క్రియలతో ఉండిపోయారు. చూస్తూనే ఉన్నారు. ఒక్కరు కూడా నీతిని వెతకట్లేదు, రాజ్యాన్ని వెతకట్లేదు, నన్ను వెతకట్లేదు. నన్ను వెతికేవారు ఉన్నారేమో, కలరేమో అని తొంగి చూస్తున్నప్పుడు ఎవరికైనా కనపడటం లేదు. అందరూ త్రోవ తప్పారు. ఏ త్రోవ తప్పారంటే ఈ భూమి మీద బ్రతకడానికి బాబెలు గోపురం కట్టేవారు కొంతమంది, పేరు తెచ్చుకునేవారు కొంతమంది, ఈ భూమి మీద సంపాదన కోసం బ్రతికేవారు కొంతమంది. అందరిని చూశారు. అందరూ త్రోవ తప్పిపోయారు. ఇక ఏంటంటే ఆకలి కొన్నవారు ఎండినప్పుడు ఈ ఆకలి కోసం ఎప్పుడు పని కోసం పని కోసం పని కోసం వీటి కోసం ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటన్నప్పుడు నాన్న నువ్వు భూమి మీదకి వెళ్తావు కదా, భూమి మీదకి వెళ్ళిన తర్వాత వారితో అనాల్సిన మాట ఏంటి తెలుసా? మీరు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్న ఏవో ఏమంటున్నాడండి? బాగా చదవాలి గట్టిగా. మీరు అంటున్నాడు చూడండి. భూమి మీద ఉన్న మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగల ఉన్నవేవో ఆయనకు తెలిసేసి. మీకు అక్కర ఏమేమి ఉన్నాయి? తినడానికి తిండి అవసరం, అక్కర మీకు. కట్టుకోవడానికి బట్ట అవసరం, ఆయనకు తెలుసు. మీరు అడగక ముందే అంటున్నారు చూడండి. మీరు అడగక ముందే మీ అక్కరగలవేవో ఆయనకు తెలుసు అన్నాడు. అవునా కదండి? తెలుసు అన్నప్పుడు తెలిసినటువంటి దేవుడు బాగా గమనించండి. తెలిసినటువంటి దేవుడు ఏమండి ఇస్తాడా? ఇవ్వడా?
ఆకలిగా ఉంటున్నప్పుడండి మన పిల్లలు అడిగిన వెంటనే ఏవండీ ఆకలి తీరుస్తామా? తీర్చమా? ఇప్పుడు చాలామంది తండ్రులున్నారు గదా! తల్లులున్నారు గదా ఇక్కడ. అమ్మ నిజంగా మీ కుమార్తె మీకు నిజంగా మీ కుమారుడు ఆకలిగా ఉన్నాడనుకోండి, కొందరు పిల్లలు ఊరికే అడుగుతుంటారులెండి. మా సహస్రలాగా. నాన్న అది కొని, ఇది కొని, అది కొని, ఇవి కొని ఈళ్ళు ఎలాంటి వారంటే ఊరికే అడిగేవాళ్ళు. బయట సంఘాలలో దేవా, దేవా తలనొప్పొచ్చింది దేవా, తలనొప్పి ప్రార్థన చెయి దేవా, తగ్గించు దేవా. ప్రతీదీ అడగమంటే అడిగేయడమే. ఏంది ఒక రూపాయి పెట్టి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి అంటే షారిడాన్ అదేనా తలనొప్పికి? అది తెచ్చుకొని మింగడానికి కూడా ఒళ్ళు బరువయ్యేసి అంత దూరం ఎవరు పోతారో, ఆ రూపాయి ఎవరు ఖర్చు పెడతారని ఈడ తండ్రి ఫ్రీగా ఇస్తాడు కదా అని చెప్పేసి ప్రార్థనలు మొదలుపెట్టారు. అవునా? ఏంటంటే చాలామంది మన పిల్లలు కూడా ఏంటంటే నిండా ఉంటుంది. కడుపు నిండా ఉంటుంది. అవునా కదా! కానీ బయటికి పోయేలోపు చాక్లెట్ కావాలి నాన్న, ఆ బొమ్మ కావాలి నాన్న, అయి అవసరం ఉండవు. ఇవి కావాలి నాన్న, బజ్జీ కావాలి నాన్న, బోండా కావాలి నాన్న, ఇంకేంటి పిజ్జా కావాలి నాన్న, అయి కావాలి. అప్పుడు నిజంగా తండ్రి ఆకలిగొంటే కొనిస్తాడు. కానీ నిండా తినేసి ఏమైపోతది, మళ్ళీ కొనిచ్చామనుకో ఇలా అనారోగ్యం వచ్చి పడతారని ఇవ్వడండి. కొనిస్తామా? అదే స్కూల్ నుంచి వస్తదండి. మా శాలిని, శాస్త్రి వస్తది. నాన్న ఆకలైతుందండి. వెంటనే మా అమ్మ గాని, నేను గాని, సరిత గాని వెంటనే పెట్టేస్తాం. ఎందుకు? నిజంగానే వాళ్ళు ఆకలి గొని వచ్చారు కాబట్టి, అడిగారు కాబట్టి ఖచ్చితంగా మనం పెడతాం. మనమే ఏంటన్నప్పుడు ఆకలి గొనినప్పుడు మన పిల్లలకు పెడతామంటే, మరి పరలోకమందున్న తండ్రి నిజంగా ఎలాంటి ఆకలి తీర్చాడు? మత్తయి సువార్త 7 అధ్యాయం 11 వచనం. మత్తయి గారు రాసిన సువార్త 7 అధ్యాయము 17 వచనం. హ్మ్. ఏవండీ మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులిస్తారు గదా! మనం చెడ్డవారమే గదండీ! మనం చెడ్డవారమా? మంచివారమా? మనం చెడ్డవారమా? మంచివారమా? మనం ఒప్పుకోండి. మనం చెడ్డవారమా? మంచివారమా? 100% చెడ్డవారేనా? మీరడిగినటువంటి మీ పిల్లలకు కొనిస్తారా? కొనిస్తారండి. ఆకలి అయింది నిజంగా తెలిస్తే వాడు ఉదయం నుంచి తినలేదు. మధ్యాహ్నం పూట ఆకలి అన్నాడనుకోండి, నీ జేబులో డబ్బులు లేకున్నా నువ్వు అప్పు తీసుకొస్తావు. తెలుసా? నీ దగ్గర లేకపోయినా ఎవరి దగ్గర చేయి చాపనటువంటి వ్యక్తి, రోషంగా బ్రతికిన వ్యక్తి కూడా అండి, ఎప్పుడు తగ్గిపోతాడో తెలుసా? తన పిల్లల దగ్గరనే తగ్గిపోతాడు. ఎప్పుడు తలదించినటువంటి ఒక పౌరుషంగా బ్రతికినటువంటి తండ్రి గూడా ఎప్పుడు తగ్గిపోతాడో తెలుసా? తన పిల్లల కోసము ఏవండీ తన పిల్లల కోసం ఆకలిగా ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు తండ్రి తనలో ఉన్నటువంటి ఈ గర్వాన్ని లేకుంటే ఏదైతే ఉందో అయన్నీ తీసి పక్కన పెట్టి తన కుమారుని కాపాడుకోవడానికి, తన కుమారునికి ఆకలి తీర్చడానికి ఏవండీ ఎవరి కాళ్ళనైనా పట్టుకుంటాడు. అవునా? చెడ్డవాడే, తాగుడుపోతాడే, తిరుగుబోతాడే తన కుమారుడు ఏవండీ యాక్సిడెంట్ ఇంట్లో పడితే, లేకపోతే అనారోగ్యం వచ్చి పడితే, ఏవండీ నిజంగా చెప్పండి. ఏ తండ్రి అయినా అప్పుడు ఏమండి నిజంగా చేయి చాచుతాడా? కాళ్ళు పట్టుకుంటాడా? చేస్తాడా? ఎందుకు? మీరు చెడ్డవారుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు, మంచి ఆహారం పెట్టాలని, మంచి పోషించాలి. నాకు పిల్లలు గొప్పగా ఉండాలని అంతగానో ఆలోచించే మీరే చెడ్డవారిని మీరే చదవండమ్మా. మీరు చెడ్డవారిండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎక్కువ నిశ్చయముగా మంచి ఈవులు అన్నారు చూడండి. మంచివి. మంచి ఈవులు ఇస్తాడట. అవునా కదా! ఎంత గొప్ప తండ్రో చూసావా? ఇప్పుడు చెప్పండి. పరలోకమందున్నటువంటి తండ్రి శరీర పోషణ కొరకే ఇంతగానో ఆలోచన చేసి ఇప్పుడు చెప్పిందంతా శరీర పోషణ కొరకు మాత్రమే చెప్పాను. అవునా కదా! పోయిన వారం మొత్తము ఆత్మకు పోషణకరమే చెప్పాను. అవునా? ఆయన పని చేస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం. ఏం చేస్తున్నాడు? సృష్టినంతా తిప్పుతున్నాడు కదా! ఎందుకోసం? ఆకాశంలో పక్షులకే నీకు ఆహారం నింపినప్పుడు, మీరు చింతిస్తున్న మీకు తగినట్టైన ఆహారం అందిస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు. అన్నీ ఇస్తాడు.
కొన్ని మన మీదకి వచ్చినవి మనకు మంచి పాఠాన్ని నేర్పియడానికి మాత్రమే అని అర్థం. అంటే నీ తండ్రి కునకకుండా, నిద్రపోకుండా కాపాడుతున్నటువంటి ఇంత గొప్ప దేవుడు ఏవండీ నిజంగా భూమి మీద ఉన్నటు పిల్లలు పాపముల చేత, అపరాధముల చేత చనిపోతే అవునా కదా! చనిపోతే ఏవండీ మళ్ళీ తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించిన తర్వాత మన పాపాలకు రావాల్సిన శిక్ష మన మీద మోపితే మనం భరించలేమని తెలిసి తన కుమారుని పాపం శరీర ఆరకారంతో పంపించి కదా! ఆ పాపానికి శిక్ష ఆయన మీద మోపి, ఆయన శిక్షించి ఏవండీ మనం చనిపోవాల్సిన ఆయన చంపి కదా! ఏవండీ మనకు రక్షణ కలిగే చేశాడు. ఇప్పుడు మనకు ఏ విషయంలో దేవునికి మనల్ని ఎలా చేశాడు? యేసుక్రీస్తు వారు యోహాను రాసిన సువార్త చివరి వచనం చూసుకొని నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరించారు? యేసుక్రీస్తు వారు అంటే పరలోకమందున్న తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించి ఆ పాపములను నా పాపమును ఆయన మీద మోపి కదా! మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద మోపి, మనకు రావాల్సినటువంటి ఏవండీ చావు ఆయన మీద మోపి కదా! ఆయన మన నిమిత్తం చనిపోయాడు, మన నిమిత్తం తిరిగి లేచాడని ఎవరైతే అందరైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ వారికందరికీ అనగా తన నామమందు అంటే యేసుక్రీస్తు నామందు విశ్వసించిన వారందరికీ అదండి దేవుని పిల్లలగుటకు అంటే దేవుని కుమారులగుటలగుట్లు ఆయన అధికారాన్ని గ్రహించాడు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఏవండి క్రైస్తవులందరూ, క్రీస్తుని నమ్మినటువంటి వారందరూ బాగా గమనించండి. ఎవరికి పిల్లలు? తండ్రికి పిల్లలు. అవునా కదా! పరలోకమందున్న తండ్రికి పిల్లలు. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి పిల్లలైన మీరు, దేవుని కుమారులైన మీరు నిజంగా దేవుని కుమారుల్లాగా ఉన్నారా? మన పాఠం పేరేంటి? పరలోకపు తండ్రికి కుమారులుగా ఉన్నారా? అవునా గదా! ఉన్నారా? మనను తండ్రికి పిల్లలుగా చేశాడు. దేవునికి కుమారులుగా చేశాడు. మరి దేవునికి పిల్లలుగా ఉన్నామా? ఉంటే నేను ఉన్నాను అనడానికి రుజువులు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు ఇవ్వండి ఎలా ఉంటాయో బైబిల్‌లో చాలా రాశాడు. నెక్స్ట్ వీక్ ఇది మాట్లాడుకుందాం. ఓకే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. పవిత్రమైన మాటలు కొన్ని మీ మాటలు తెలియజేసినాం. విని విడిచిపెట్టకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ.